ఎట్టకేలకు టీమిండియా అనుకున్నది సాధించింది. స్వదేశంలో సొంత ప్రేక్షకుల ముందు సగర్వంగా టీ20 వరల్డ్ కప్ అందుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా టీ20 ప్రపంచ కప్ బరిలోకి దిగిన భారత జట్టు ఏ ఒక్కరో ఇద్దరు ఆటగాళ్లపై ఆధారపడలేదు. టీం మొత్తం రాణించడంతోనే విజయం సాధ్యమైంది. కాబట్టి జట్టులోని 11 మంది ఆటగాళ్లు హీరోలే. నిజమైన టీం స్పిరిట్ కు ఈ వరల్డ్ కప్ విజయం నిలువుటద్దంగా నిలుస్తుంది. దాదాపు నెల రోజుల పాటు జరిగిన ఈ ఐసీసీ మెగా టోర్నీలో 20 జట్లు పాల్గొన్నాయి. కానీ ఏ జట్టు భారత తరహాలో రాణించలేకపోయింది. టీమిండియా మొత్తం మ్యాచ్ విన్నర్లతో నిండిపోయింది. ఒకరి తర్వాత ఒకరు అద్భుతాలు చేశారు. క్షణాల్లో ఆట గమనాన్ని మార్చి సత్తా చాటారు. టోర్నీకి ముందు ఆతిథ్య జట్టు భారత్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన గెలుపు అంత సులువుగా రాలేదు. ఆరంభంలో కొన్ని తడబాట్లు, సందేహాలు, సవాళ్లు ఎదురయ్యాయి. కానీ టోర్నమెంట్ కీలక దశకు చేరుకున్నప్పుడు అందరూ ఊహించిన ఆధిపత్యాన్ని భారత్ ప్రదర్శించింది. సూపర్ 8 సెమీఫైనల్, ఫైనల్లో ప్రత్యర్థును అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లో చిత్తు చేసింది. గత 18 నెలలుగా పరిణతి చెందిన తమ బ్యాటింగ్ లైన్ పవర్ ను ప్రపంచానికి చూపించింది. 2 సంవత్సరాల్లోని వరుసగా రెండో టీ20 ప్రపంచ కప్ ను భారత్ ముద్దాడింది. ఇలాంటి ఘనత సాధించిన ఏకైక జట్టుగా నిలిచింది. ఇది ఇలా ఉంటే ఈ టీ20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ను చూసి ప్రపంచ మేటి జట్లన్నీ నెవరపోయాయి. ఇలాంటి బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న టీమిండియాపై గెలవడం కష్టమే అంటూ చెప్పుకొచ్చాయి. అయితే ఈ టోర్నమెంట్ ఆరంభంలో టీమిండియా బ్యాటింగ్ లో అంతగా పెద్దగా రాణించలేకపోయింది. కానీ సూపర్ 8 లో సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిన తర్వాత ఇలా అయితే కుదరదు, బ్యాట్లను జులిపించాల్సిందే అన్నట్టుగా జింబాబ్వే, వెస్టిండీస్, సెమీఫైనల్లో ఇంగ్లాండ్, ఫైనల్లో న్యూజిలాండ్ పై చెలరేగిపోయారు. ఇంత పెద్ద బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియాను, ముఖ్యంగా ఇంత స్ట్రైక్ రేట్ తో ఆడుతున్న టీమిండియాపై ఏ జట్టైనా గెలవడం అసాధ్యమని దక్షిణాఫ్రికా మాజీ బౌలర్ షాన్ పోలక్ అన్నాడు. ప్రస్తుత ప్రపంచ జట్లలోని అన్ని జట్ల కంటే టీమిండియా బ్యాటింగ్ విభాగం చాలా దుర్భేద్యంగా ఉంది. టీమిండియా బ్యాటర్లను ముట్టుకుంటే షాక్ కొట్టే విధంగా చెలరేగిపోతున్నారు. టాప్ నుంచి బాటం వరకు 8 మంది బ్యాట్స్మెన్లు ఏకంగా 200కు పైగా స్ట్రైక్ రేట్ తో బ్యాట్లను జులిపిస్తున్నారు. ఇలాంటి బ్యాటింగ్ లైనప్ తో ఉన్న టీమిండియాను ఎదుర్కోవటం ఏ బౌలర్ కైనా కష్టమే. ఇది చాలదన్నట్టుగా ఇంకా టీమిండియాలకి కొత్త ఆటగాళ్లు భీకర హిట్టర్లతో టీంలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ టీమిండియా జట్టులోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. దేశవాళీలో అలాగే ఐపీఎల్ లో దుమ్ము రేపుతున్న వైభవ్ సూర్యవంశీ టీమిండియాలో అతను వచ్చి జాయిన్ అయితే మాత్రం ఇంకా భీకరమైన బ్యాటింగ్ లైనప్ తో కూడిన టీమిండియాను ప్రత్యర్థి జట్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుత టీమిండియాను చూస్తుంటే మరో 5 ఏళ్ల పాటు టీమిండియాను ఎదుర్కోవడం ప్రత్యర్థి జట్లకు కష్టమే అంటూ షాన్ పోలక్ పేర్కొన్నాడు.